చికెన్ గనక గీ స్టైల్లో చేసిర్రు అనుకో మీరు జిందగీలో మర్చిపోరు. బొక్కలు బొక్కలు అటే నలిమి మింగేస్తారు. చపాతీలకు అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటది. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్. ముందుగా నూనె వేడి కాగానే ఇలాచి, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసేసి మంచి కడిగిన చికెన్ వేసేసి మంచిగా రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం అందులోనే నీళ్ళు వచ్చేస్తాయి. ఆ చికెన్ లో అందులోనే ఉడకబెట్టుకోవాలి. ఇంకా పైనకైనా ఎలాంటి వాటర్ కూడా పోయొద్దు. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి మంచిగా కలిపేసినాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాము. చికెన్ మొత్తం ఉడికిన తర్వాత చూస్తే చూడండి, కరివేపాకు వేసేసి వెల్లుల్లి రెబ్బలు కచ్చపక్క దంచేయాలి. వెల్లుల్లి రెబ్బలతోనే సూపర్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి. చూడండి 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాం. కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కొంచెం ఆ మిక్సీ కడిగిన నీళ్లు పోసేసి మళ్ళా కలిపేసుకొని ఇప్పుడు మంట హై ఫ్లేమ్ లో ఉంచుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. 1 నిమిషం తర్వాత మీ రుచికి తగినంత మిరియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసేసి మంచిగా ముక్కకు పట్టేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిరియాల పొడి, మసాలా పొడి వేసినాం కదా, అవి మొత్తం ముక్కకు పట్టేంత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. 1 నిమిషం తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా సపరేట్ అయిపోయినాక కొత్తిమీర మొత్తం వేసేసుకొని దించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. చపాతీలకు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, నేను చెప్పనవసరం లేదు. ఒకసారి అయితే మీరు పక్కా ట్రై చేయండి. మీ అందరికైతే పక్కా నస్తుంది. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ సేమ్ అదే విధంగా ఉంటది. టేస్ట్ ఏ విధంగా ఉందో చూసి చెప్తా మీకైతే. చెప్పినా కదా టేస్ట్ మాత్రం అదిరిపోతుందని. ఒక్కసారి అయితే మీరు పక్కా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడికిపోయింది. అబ్బాబాబా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకసారి అయితే మీరు పక్కా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.